అడిగిందమ్మా పద్మావతి. పద్మ అవతారం సాలించుకుని వెంకటేశ్వర నామంతో పిలుస్తున్నాను. నేను నా మేనమామ కూతురు అరివేల మంగని పెళ్లాడుకుని పెళ్లాడిన మంగని పుట్టింటిగాడు విడిచిపెట్టి నా 7వ బలతం వచ్చి గుళ్ళో గోపురాలు కట్టించుకుని నేను ఒంటరిగా ఉండే సమయమునందు నిన్ను చంద్రగిరి నవాబుకి మేరాదేవి గర్భవాసాన్ని పుట్టిస్తాను. నీకు పకీరి పాంచాలి ఇద్దరన్నగారులు, మీరు మొత్తం 3 తోబుట్టులు. పై రాజ్యం వచ్చి నీ రాజ్యాన్ని కొట్టేస్తే నీ తల్లి తండ్రి చెల్లిపోతారు. నీ అన్నగారులు నీ గ్రామంలో నిన్ను పెంచలేక కంచి కాళహస్తి అడవికి తీసుకొచ్చి చెట్టే విల్లి కింద భుజించుకుని చెట్టు ధరలో నిన్ను దాచుకుని నీ అన్నగారుల వేట మార్గానికి వెళుతారు. నీ అన్నగారులు లేని టైములో నేనే నీ వద్దకు వస్తాను. అమ్మాయి నీవు నా కూడా వస్తావా అంటాను. మేము గోసాయిలం అండి. సూర్యుడు ముఖం చుక్కన పట్టు వేసిన ముసుకు ఎన్నెన్నో పెగ్గిలాడి వస్తావు. ఎన్ని పెగ్గులను వదిలేస్తానా? రాణి యోగం ఆడుకుని 7వ భరతం తీసుకెళ్తాను. నీ అచ్చట్లో ముచ్చట్లో తీరుస్తాను. నీ చేతి పలహారం నేనే భోజనం చేస్తాను అన్నాడండి భగవంతుడు. అంటే 2వ భార్య బీబీ నాన్సరికి స్వీకరించాడండి. అలా వస్త్రస్థలం చేర్చుకున్నాడు. పెంచుకున్న ఒకలా తల్లి పెంచిన ప్రేమను తిరగట్టుందట. కొడుక రాముడికి సిన్నీనా ముచ్చవుతారా కురుడా కూర్మ అవుతారా? పద్మావతిని కళ్యాణం ఆడుకున్నావు. పిల్లా పాపలతో నాన్నటింట్లో ఆడుకుంటే అది చూసి నేను సంతోషపడదామనుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలు చేస్తున్నావా అని పెంచుకున్న ఒకలదిలి కంటి శాఖ పెట్టిందమ్మా. అమ్మా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను తల్లి? కలియుగం నేను ఒంటరిగా ఉండే సమయమునందు నీవు నా మెడ చుట్టూ ఉంటావా తల్లి అన్నాడండి వెంకటేశ్వర స్వామి. సభాభూజులు ఆశ్చర్యపడచ్చు. వెంకటబాబు మగ పురుషుడి కదా, ఒకలా తల్లి ఆడస్త్రీ కదా. వెంకటేశ్వర స్వామి మెడ చుట్టూ ఉండటం ఏమిటండి అనుకోవచ్చమ్మా. వెంకటేశ్వర స్వామి చిత్రపటంలో పైనుంచి కింద వరకు ఒక తులసిమాల ఉంటుందమ్మా. ఆ తులసిమాలే పెంచుకున్న ఒకలా తల్లి తులసిమాలగా వేసుకున్నాడు భగవంతుడు. ఆ ఒకలా తల్లి సంతోషపడ్డదమ్మా. నన్ను తులసిమాల వేసుకుందు అవతరణ భగవంతుడమ్మా. జనకీ దేవుడు అవునా భగవంతుడు వెనక 7 అడుగులేసుకుని శిలాయిక్కడి కింద మారిపోయాడు. ఈ శిలవరాట్లోంచి ఒక జ్యోతి లెగిసి ఆకాశమయంగా ఆగిపోయిందండి. ఈ జ్యోతిని మనం జ్ఞాపం తీసుకోవాలి. ఇక్కడ శ్రీనివాస ఇప్పుడే లేచింది తర్వాత జ్యోతిని జ్ఞాపం ఉంచుకోండమ్మా. ఇక్కడికి శ్రీనివాస కళ్యాణం అయ్యింది. అవునండి.